మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో అర్ధరాత్రి వేళ దొంగలు హల్చల్ చేశారు. ఓ ఇంటి ముందు పార్క్ చేసిన 3 కార్లకు చెందిన టైర్లను దొంగలు చోరీ చేశారు. అనంతరం ప్రధాన రహదారిపై ఉన్న ఓ పాన్ షాప్ లో చోరీ చేసి వస్తువులను ఎత్తుకెళ్లారు. పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే ఈ చోరీ జరగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన సురేష్, మహేందర్, రాజుకు చెందిన వాహనాల టైర్లను దొంగిలించినట్టు స్థానికులు తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేను నిజాంపేట గ్రామ నివాసిని. నా పేరు చిరాల సురేష్. రోజు మాదిరిలాగానే మా ఇంటి దగ్గర ఉన్న గాంధీ విగ్రహం దగ్గర కారు పార్క్ చేయడం జరిగింది. రోజు మాదిరిగానే ప్రొద్దున ఉదయం కారు దగ్గరికి వచ్చి చూడగా కారు యొక్క 4 టైర్లు దొంగిలించడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.